జిల్లా కౌడుపల్లి మండలం రాయలపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. గ్రామ ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మదన్ రెడ్డిలు మాట్లాడుతూ, మంచి మెజారిటీతో గెలిపించినందుకు మీకు నా యొక్క ధన్యవాదాలు. మీకు ఈ నియోజకవర్గ ప్రజలకు, ఈ గ్రామానికి ఎల్లవేళలా అండగా ఉంటూ అహర్నిశలు అభివృద్ధికి తోడై ఉంటాను అని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులు సగౌరవంగా అభివృద్ధి విషయంలో తలెత్తుకునే విధంగా కేసీఆర్ హయాంలో అభివృద్ధి పనులు చేశారని అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ డంపింగ్ యార్డ్, స్మృతివనం, ఇంటింటి నల్లా, సీసీ రోడ్లు లాంటి కార్యక్రమాలు విజయవంతంగా చేశారు, నిర్మించుకున్నామని అన్నారు. వీలు లేకుండా ఉంది అని చెప్పేసి ప్రజలు కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ విధమైనటువంటి అభివృద్ధి, ఆ విధమైనటువంటి సంక్షేమం, ఎన్ని ఇబ్బందులన్నా కూడా మరి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో బంగారు తెలంగాణ దిశగా అడుగులేసినటువంటి సందర్భంలో ఈ విధంగా చేయడం వల్ల మరి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రైతులు కూడా మనం ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఆ రోజు మరి కాంగ్రెస్ వాళ్ళు అనేక రకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. మేము ఈ సభ ద్వారా కూడా అడుగుతాం, చాలా వేదికల ద్వారా కూడా అడగడం జరుగుతుంది. మీరు ఇస్తామన్నటువంటి 9వ తారీఖుకి సంబంధించినటువంటి రైతు రుణమాఫీ ఏమైంది, 2 లక్షలది. అదేవిధంగా రైతు భరోసా 15 లక్షల రూపాయలు ఏమైంది, 15,000 రూపాయలు ఎకరాకి ఏమైంది, 500 రూపాయలు బోనస్ ఎకరాకి సంబంధించినటువంటి వరి ధాన్యానికి ఏమైంది. అదేవిధంగా మొన్న జనవరి నుంచి మీరు బిల్లులు కట్టాల్సినటువంటి అవసరం లేదు, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తామన్నారు, అదేమైంది. మరి అదేవిధంగా మన ప్రజాపాలన అని చెప్పేసి దరఖాస్తులు తీసుకున్నారు. ఆ దరఖాస్తులకు రూపకల్పన ఏముంది, వాటిని ఏం శాంక్షన్ చేస్తున్నారు, ఏం ఇవ్వాలనుకుంటున్నారు. మరి దాంట్లో చాలా పథకాలకు సంబంధించిన అన్ని కూడా దాంట్లో క్రోడీకరించి తీసుకోవడం జరిగింది. వాటన్నిటిని ఎప్పటిలోపు ఇస్తారు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తా ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికలు 100 రోజుల్లో చేస్తామన్నారు. ఫస్ట్ ఏమో ఇమీడియట్గా శాంక్షన్ చేస్తామన్నారు, ఇప్పుడు 100 రోజులు అన్నారు. రైతులు పాపం చాలా దగ్గర ఈరోజు నాట్లు ఎంత పడ్డాయి. ఎందుకంటే అప్పుడు మరి కేసీఆర్ గారు ఒక పంట కట్ చేయకముందే ఇమీడియట్గా మనకు రైతు భరోసా రైతు బంధు కింద ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, మాకు ఒకవేళ 15,000 వస్తే మేము మరి ఎరువులు తెచ్చుకుంటాం, లేకుంటే విత్తనాలు తెచ్చుకుంటాం, మా నాట్లు వేసుకుంటాం అనేటువంటి పరిస్థితి ఉంటుండే. ఈరోజు చూస్తా ఉన్నాం, ఎక్కడికి పోయినా నాట్లు లేట్ అవుతా ఉన్నాయి. ఎందుకు అంటే రైతు భరోసా ఇంకా రాలే. ఇంకా ఒక మంత్రి అంటాడు మీరు మరి చాలా బ్రహ్మాండంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ నీళ్లు కానీ, అంతకుముందు సర్పంచులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా బాగా ఇబ్బంది ఉంటుంది. మోటార్లు తెచ్చుడు, కాల్పుడు, కథ, రామాయణం అటువంటి దాన్ని విడిచిపెట్టి ఇవాళ ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం ఇవాళ కేసీఆర్ పుణ్యం. మిషన్ భగీరథ ద్వారా ఇవాళ యావత్ భారతదేశంలోనే మన తెలంగాణ రాష్ట్రాన్ని చూసేటట్టు కూడా చేసింది మన ప్రభుత్వం అనేది కూడా మీకు మనవి చేస్తున్నా. చాలా సంతోషం. ఆనాడు కాకతీయ రాజులు మరి చెల్లుబోసిపోతే ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం 14 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత ప్రతి చెరువును కుంటను కూడా ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, అవి అన్నిటినీ కూడా ఇవాళ అన్నిటినీ మరమ్మతు చేసుకున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు మన దగ్గర దాదాపు 250 కోట్లతోటి పనులు చేసుకున్నాం. 93 గ్రామ పంచాయతీలు అందులో భాగంగా ఉన్నాయి. మరి ప్రభుత్వం రాగానే సడన్గా ఇవన్నీ ఆపేయమని చెప్పేసి, ఏ పనులు చేయకూడదు, ఈ పనులన్నీ ఆపేయమని ఆర్డినెన్స్ జారీ చేసి వాళ్ళు జీవో తీసుకొచ్చి చాలా సంతోషం. సరే, అందరం కూడా ప్రజలకు మనం పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక 1 నెల రోజులైతే ప్రజలకు పోయి మనం ఓట్లు ఆడుకోవాల్సిన పరిస్థితి కూడా రేపు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. దాని తర్వాతనే అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ అవుతాయి. అవి అన్ని 10-15 రోజుల లోపట్నే సర్పంచ్లవి కానీ, జెడ్పీటీసీలవి కానీ, ఎంపీపీలవి కానీ చేయబోతున్నారు అనేది కూడా మీకు మనం చేస్తున్నాం. చాలా సంతోషం. అప్పుడు కూడా జవాబు చెప్పవలసిన అవసరం ఉంటుంది.